ఈరోజు నేను అందరూ ఎప్పుడు కూడా ఏ అవకాశం దొరికినా వైసీపీ సాక్షి పేపర్లో రకరకాల అంశాలు లేనివన్నీ రాస్తూ ఉంటారు. మరి నిన్న రాజేష్ నాయుడు అని చిలకలూరిపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ మంత్రి రజనీ గారు గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ స్థానాన్ని మల్లెల రాజేష్ నాయుడు అన్న ఆయనకి కేవలం 6.5 కోట్ల రూపాయలే తీసుకుని సీట్ ఇచ్చినట్టుగా ఆయనే నిన్న పాపం మీడియా ముందు వాపోయారు. ఆ వార్త మటుకు అన్ని పేపర్లో వచ్చింది, వీడియోలు కూడా వచ్చినాయి, కానీ నామమాత్రంగా అయినా సాక్షిలో లేదు. సజ్జల గారు ఆయన 3 రిటర్న్ ఇచ్చాడు సంథింగ్, అంటే ఆయనకి అందులో వెళ్ళింది అంతే ఉంటుంది. సో ఆయన అయితే పెద్ద మనసు చేసుకుని, ఆయనకి ఉంది 3 కోట్లు అంటే 1.5 month శాలరీయే కాబట్టి ఆయన పెద్ద మనసు చేసుకుని ఇచ్చేశారు. మరి ఆ బ్యాలెన్స్ 3 అంటే 6లో 6.5లో 3.5 అంటే 3.5 పెద్దానికి, మరి 3 అది ఎవరు తీసుకున్నారో చెప్పారా? ఆ 3 ఇంకా నాకు రావాలి మర్రు అని చెప్పి ఆయన గొడవ చేస్తున్నారు. ఈలోపు కావేటి మనోహర్ నాయుడు అని చెప్పి గుంటూరులో మేయర్ అట, మరి ఆయన తీసుకెళ్ళి చిలకలూరిపేటకి ట్రాన్స్ఫర్ చేశారు. సరే, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అసలు ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్లో చేస్తున్నప్పుడు ఇంటర్ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అది పెద్ద నాన్ ఇష్యూ, ఇంట్రా డిస్ట్రిక్ట్ ఇది. కానీ మరి ఇలాగా ఈయనంటే బయటపడి ఎంత సొమ్ము కొట్టేశారో ఆయన చెప్పాడు. మరి చాలామంది చెప్పరు. నన్ను కూడా చాలామంది అడిగారు, అప్పుడు డబ్బుల విషయాలు మనం చెప్పకూడదమ్మా, మనం మాట్లాడుకోకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈయన ఎలాగో ప్రభుత్వం రాదని ఆయన గ్రహించి రాజేష్ నాయుడు గారు చాలా చక్కగా జరిగినట్టు పోసగుచ్చి చెప్పేశారు. మరి ఇలాగే ఇంకా చాలామంది దగ్గర క్యాష్ ఎత్తినట్టుగా మరి ఇలాగా మార్చినప్పుడు వాళ్ళకి నోరు తెరిచి అడగకపోతే క్యాష్ వెనక్కి ఎవరు. మరి అందరూ కూడా రాబోయే రోజుల్లో రాజేష్ నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకుని మీ డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే ఇలా మీడియా సమావేశం పెట్టాల్సి వస్తుందని చెప్తే డెఫినెట్గా రాజేష్ నాయుడు గారికి సగం వచ్చినట్టు, మీకు కూడా కనీసం సగం డబ్బులైనా వస్తాయని చెప్పి చెప్తున్నా. అలాగే ఇలాంటి అభియోగం ఏదో పెట్టారని చెప్పినా కూడా బాగానే ఉంటుంది. ఆ సాక్షి అది చెప్పలేదు. అది చెప్పకుండా పాపం జీవీఎల్ నరసింహారావుకి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వర్ గారు కుమ్మక్కైపోయి ఆయనకి సీట్ ఇవ్వలేదని చెప్పి సాక్షి ఫ్రంట్ పేజీలో రాశాడు. విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా బీజేపీ ఆఫీస్ లో కామెంట్ చేస్తున్నట్టు, మేము పార్టీలో జాయిన్ చేసుకోవద్దని కూడా ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్న ఓపెన్ స్టేట్మెంట్ పార్టీ ఆఫీసులో తెలిసిన అందరి దగ్గర మాట్లాడుతుందని సమాచారం. ఏమంటారు విష్ణువర్ధన్? ఓకే, వేరే టాపిక్ వెళ్ళే ముందు నేను ఏదో జగన్మాయ అనే టాపిక్ పెట్టుకున్నాను. ఈ ప్రశ్నతోటి నేను ఆ జగన్మాయను ముందు కంప్లీట్ చేసేద్దాం. అది విష్ణుమాయ కాదు, అది జగన్మాయ. విష్ణువర్ధన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు, మీరందరూ ఆ జమిషెట్టి దగ్గరికి వెళ్ళి ఆ అంబుల పొదిలో ఉన్న బాణాలన్నీ తీసి ఆ ప్రతిపక్షాల మీద వేయాలని చెప్పి మొన్న జనాలేని సిద్ధం సభలో గ్రాఫిక్ సభలో ఆయన చెప్పడం జరిగింది. ఎవరో కొంచెం రాసి ఇచ్చినట్టున్నారు, బాగానే దసరా సందర్భంగా మాట్లాడాల్సింది. ఓకే, యుద్ధం సందర్భంగా ఏదో చెప్పారు. ఆ జమ్మి చెట్టు అదంతా యుద్ధానికి బాగా ముందు విరాట పర్వంలోకి సంబంధించింది. సో యుద్ధ పర్వంలో ఆ విరాట పర్వాన్ని ఏదో తీసుకొచ్చాడు అతను, క్రిస్టియన్
మన పురాణాల గురించి పెద్దగా తెలియదు కాబట్టి రాసి ఇచ్చింది అసందర్భంగా చదువుతాడు కాబట్టి అలా చదివేశాడు, అది ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ విష్ణుమాయని ప్రయోగించింది జగన్మాయ. ఆయన బీజేపీ టీడీపీ పొత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడన్నమాట అందరికీ తెలుసు. ఈ పొత్తు అనౌన్స్మెంట్కి 4 రోజుల ముందు కూడా బాబ్ 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 అని బ్రతిమాలన్నమాట వాస్తవం. సరే, అది ఫెయిల్ అయింది.